Harish, the best academy. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్స్. గ్రూప్ 1, 2, 3, 4 SI, AEO, వెటర్నరీ అసిస్టెంట్, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ ఏప్రిల్ 30th నుండి మే 8th వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి మహారాష్ట్ర మరియు కర్ణాటక రెండు రాష్ట్రాల మధ్య తరచూ వివాదాస్పద ప్రాంతంగా వార్తలు నిలిచే ఒక ప్రాంతం మరొకసారి వార్తలు నిలిచింది. సో ఆ ప్రాంతం ఏంటి? మహారాష్ట్ర, కర్ణాటక. ఈ రెండు రాష్ట్రాల మధ్య కూడా వివాదాస్పద ప్రాంతంగా వార్తలు నిలిచే ప్రాంతం ఏదని పోటీ పరీక్షలు అడిగారు అనుకోండి, బెలగావి లేదా బెలగాం అని గుర్తుంచుకోండి. ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది, మరొకసారి వివాదాస్పద అంశంగా వార్తలు నిలిచింది బెలగావి. సో కారణం ఏంటో చర్చించుకునే ముందు మహారాష్ట్ర మరియు కింద ఉండే కర్ణాటక, ఈ రెండు రాష్ట్రాల సరిహద్దులు కర్ణాటక వైపున ఉండే బెలగావి ప్రాంతం ఏదైతే ఉంటుందో సుదీర్ఘకాలంగా చారిత్రాత్మకంగా కూడా వివాదాస్పద ప్రాంతంగా ఈ రెండు రాష్ట్రాల మధ్య చూడడం జరుగుతుంది. బెలగావితో పాటు ఇంకా రెండు ప్రాంతాలు నిపాని మరియు కార్వార్, ఈ మూడు ప్రాంతాలు గుర్తుంచుకోండి. ఈ మూడు ప్రాంతాల గురించి ఇటీవల ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశారు మహారాష్ట్రకి సంబంధించి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుతం ఎవరు? అజిత్ పవార్ గారు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మే 1వ తేదీ. సో మే 1వ తేదీ ఏ రాష్ట్ర అవతరణ దినోత్సవం? మహారాష్ట్రకి సంబంధించి మహారాష్ట్ర స్టేట్ ఫార్మేషన్ డే, మహారాష్ట్ర రాష్ట్రం యొక్క అవతరణ దినోత్సవం రోజున ఫ్లాగ్ హోస్టింగ్ ఇవన్నీ జరుగుతాయి కదా, అధికారిక కార్యక్రమాలలో ప్రజలను ఉద్దేశించి మహారాష్ట్రకి సంబంధించిన ప్రస్తుత డిప్యూటీ సీఎం, డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారు ఏం చెప్పారంటే కర్ణాటక రాష్ట్రంలోని బెలగావి ప్రాంతాన్ని మరియు నిపాని ప్రాంతాన్ని, కార్వార్ ప్రాంతాన్ని, ఈ మూడు ప్రాంతాలని ఉద్దేశిస్తూ ఈ మూడు ప్రాంతాల్లో నివసించే మరాఠీ మాట్లాడే ప్రజలకు మా యొక్క సంఘీభావం, మా యొక్క సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని చెప్పారు. అంటే ఇది రెచ్చగొట్టే వ్యాఖ్య. ఎందుకు రెచ్చగొట్టే వ్యాఖ్య అంటున్నానంటే యాక్చువల్గా బెలగావి అనే ప్రాంతం చాలా చారిత్రాత్మక ప్రాంతం, చరిత్రలో కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్న ప్రాంతం. బెలగావి ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే 1924 ఇయర్ 1924 సంవత్సరంలో ఐఎన్సీకి సంబంధించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించి కాంగ్రెస్ సమావేశాలు అనగానే ప్రతి ఏటా జరిగేవి. ముఖ్యంగా స్వాతంత్రోద్యమం ఉంది కదా, ఆ సమయంలో 1924లో కాంగ్రెస్ సమావేశాలు బెలగావిలో జరిగాయి. ప్రత్యేకత ఏంటంటే గాంధీ అధ్యక్షతన జరిగిన ఏకైక కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ జరిగాయి అంటే బెలగావి. అలాంటి బెలగావి ప్రాంతంలో ఇప్పటికీ కూడా మరాఠీ మాట్లాడే ప్రజలు ఉంటారు. మరాఠీ మాట్లాడే వారే అత్యధికులు. మరియు బెలగావితో పాటు నిపాని, కార్వార్, ఈ మూడు ప్రాంతాలు కూడా ఇవి సరిహద్దున ఉంటాయి. కర్ణాటక ఏదైతే బార్డర్ గా ఉంటుందో మహారాష్ట్రతో, ఆ ప్రాంతాలు ఇవన్నట్టు. ఇక్కడ ఎక్కువగా మహారాష్ట్ర మరాఠీ మాట్లాడేవారు ఉంటారు. ఆటోమేటిక్ గా మరాఠీ మాట్లాడేవారు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతాల్లోని ప్రజల మధ్య ఒక ప్రత్యేకమైన ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఉంటుంది. ఎమోషనల్ అటాచ్మెంట్ చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. ప్రాంతీయ పరంగా ఉంటుంది, భాష పరంగా ఉంటుంది, కులాల పరంగా ఉంటుంది, రీజనల్ పరంగా ఉంటుంది. సో ఇక్కడ ఎమోషనల్ అటాచ్మెంట్ ఏంటంటే ఈ మూడు ప్రాంతాలు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ప్రజలకి చాలా వరకు కూడా మహారాష్ట్ర వైపు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. కారణం ఏంటి? భాష, మరాఠీ భాష. అలాంటి మరాఠీ భాష మాట్లాడే ప్రజలు ఎవరైతే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నారో వారికి మా యొక్క సంఘీభావం, మా యొక్క సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందనేసరికి ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించి ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి గారు నిన్నటి రోజున చాలా కోపంతో దానికి ప్రతిస్పందన ఏదైతే ప్రతి వ్యాఖ్యలను చేయడం జరిగింది. అదేంటంటే మహారాష్ట్ర సుదీర్ఘకాలంగా ఇలాంటి వ్యాఖ్యలనే చేస్తుంది. సుదీర్ఘకాలంగా అంటే ఏంటంటే 1956
56. 1956 అంటే మనకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఎస్ఆర్సి మనకు ఫజల్ అలీ కమిటీ ఉంటుంది కదా, ఫజల్ అలీ. సో ఫజల్ అలీ కమిటీ సిఫార్సు మేరకు భారతదేశంలో రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. అలా ఫజల్ అలీ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా రాష్ట్రాలను ఏర్పడ్డాయి. కాబట్టి కర్ణాటక రాష్ట్రంలో బెళగావి, నిపాని, కార్వార్ ఈ 3 ప్రాంతాలను కూడా రీఆర్గనైజ్ చేయడం జరిగింది. కానీ మహారాష్ట్ర యొక్క వాదన ఏంటి 1956 నుండి అంటే ఈ 3 ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే వారు ఉంటారు కాబట్టి వారిని మా ప్రాంతంలో కలపాలని చెప్పేసి చాలా ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. ప్రతి ఏటా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహారాష్ట్రకి సంబంధించి డిప్యూటీ ముఖ్యమంత్రి సో అజిత్ పవార్ గారు. ఈ సంవత్సరం కూడా ఫ్లాగ్ హాస్టింగ్ జరిగిన తర్వాత రాష్ట్ర అవతరణ అధికారిక కార్యక్రమాల్లో ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్య చేశారు. దానికి అడ్డుగా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మాయి గారు ఏం చెప్పారంటే సుదీర్ఘకాలంగా చేస్తున్న మీ ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో రాష్ట్రాల మధ్య సంబంధాలను చెడగొట్టేవిగా ఉన్నాయని చెప్పేసి ప్రతిస్పందించడం జరిగింది. సో ఇక్కడ మనకి నాయకుల మధ్యలో పోరాటం మనకు అవసరం లేదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో రానున్న పోటీ పరీక్షలో ఒక ప్రశ్న ఖచ్చితంగా అడుగుతారు. అదేంటంటే ఇటీవల వివాదాస్పదం అవుతూ వార్తలు ఇచ్చిన బెళగావి ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటక. కానీ ఏ రాష్ట్రం వారి కోసం డిమాండ్ చేస్తుంది వారి ప్రాంతంలో కలపమని అని చెప్పితే మహారాష్ట్రాన్ని గుర్తుంచుకోండి. సో మహారాష్ట్ర కింద కర్ణాటక ఉంటుంది కాబట్టి సరిహద్దు కర్ణాటక వైపున ఉండే ఈ 3 ప్రాంతాల విషయంలో ఉద్దేశపూర్వకంగా ఒక ప్రసంగం చేయడం అనేది వివాదాస్పదంగా మారిందని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఒకవేళ ఇంకా డెప్త్గా మనం చదివాం అనుకోండి ఇండియన్ పాలిటిక్స్ కనుక ఇక్కడ అప్లై చేస్తే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గనక ఈ బెళగావి, నిపాని, కార్వార్ ఈ 3 ప్రాంతాలు గనక సరిహద్దును ఆల్టర్ చేసి సరిహద్దులో మార్పులు చేసి మహారాష్ట్రలో గనక కలిపారనుకోండి, కర్ణాటక రాష్ట్రం నుండి మహారాష్ట్రలో కలిపారనుకోండి, ఆటోమేటిక్గా ఏ ఆర్టికల్ ద్వారా పాసిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఆర్టికల్ 3 గుర్తుంచుకోండి. ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్ ఏదైతే ఉంటుందో అందులో భాగంగా ఆల్టరేషన్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ స్టేట్స్ ఈ విధంగా పాసిబుల్ కావచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వము బీజేపీగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం బీజేపీగా ఉంది కాబట్టి ఇప్పట్లో ఇలాంటి వివాదాలు ఏవైతే ఉంటే ఎన్నున్నా కూడా రాకపోవచ్చు. సో కానీ ఇక్కడ వివాదాస్పద వ్యాఖ్యంగా బెళగావి గుర్తుంచుకోండి. బెళగావి అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉంది, వివాదాస్పదం చేస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇటీవల కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వివాదాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల హిజాబ్ వివాదం గురించి మనం డిస్కస్ చేసాం. రానున్న పోటీ పరీక్షల్లో వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. హిజాబ్ వివాదం ముగిసింది, మనం చర్చించుకున్నాం. ఎక్లియాస్టిక్ జూరిస్ప్రూడెన్స్ అని ఒక ప్రత్యేక టర్మినాలజీ చెప్పాను. అండ్ హలాల్ వివాదం గురించి కర్ణాటక రాష్ట్రంలో ఎకనామిక్ బాంబ్ అనే అంశాన్ని చెప్పాను. అండ్ ఇటీవల బైబిల్ వివాదం గురించి డిస్కస్ చేసాం, బైబిల్ వివాదం. అండ్ ఇటీవల కాలంలో హిందూ దేవాలయ పరిసర ప్రాంతాల్లో హిందువులు మాత్రమే వ్యాపారాన్ని నిర్వహించుకోవాలని చెప్పేసి ఒక ప్రత్యేకమైన ఒక వివాదాస్పద అంశం వార్తలు నిలిచింది. అండ్ దీనితో పాటు ఇటీవల కౌ స్లాటరింగ్ కి సంబంధించి చాలా వరకు కూడా చట్టాలను చేస్తోంది కర్ణాటక రాష్ట్రం. అండ్ దీంతో పాటు లవ్ జిహాద్ కూడా ఇటీవల వార్తలు నిలిచింది. వీటితో పాటు టెక్నాలజీ పరంగా చూస్తే భారతదేశంలోనే నెంబర్ 1 టెక్ దిగ్గజంగా కర్ణాటక రాష్ట్రం చూడొచ్చు. బెంగళూరు సిలికాన్ వ్యాలీ అంటాం. సిలికాన్ వ్యాలీలో ఇటీవల మనకు బెంగళూరులో సెమికాన్ ఇండియా కాన్ఫరెన్స్ ముగిసింది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కాలంలో దేశంలోనే మొట్టమొదటి ఆర్ట్ పార్క్ అనగానే కర్ణాటక రాష్ట్రం గుర్తుకు రావాలి. అండ్ దేశంలోనే మొట్టమొదటి ఏవిజిసి సెంటర్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. అండ్ ఇటీవల కొప్పాల్ టాయ్ క్లస్టర్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో ప్రత్యేకంగా నమ్మాశాలే నన్నా కొడుగే అనే ఒక యాప్, మై స్కూల్ మై కంట్రిబ్యూషన్ అనే ఒక యాప్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. ఇలాంటి అంశాలు ఏవైతే ఇటీవల కాలంలో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి మనం డిస్కస్ చేసామో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఈ శ్రమ్ పోర్టల్ మరొకసారి వార్తలు నిలిచింది. ఈ శ్రామికులకి సంబంధించి ఈ శ్రమ్ పోర్టల్ గురించి మనం ఎప్పుడు డిస్కస్ చేస్తున్నామంటే గడిచిన 2021 సంవత్సరం ఆగస్టు 26వ తేదీ నుండి గడిచిన 2021 సంవత్సరం ఆగస్టు 26వ తేదీన భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కార్మిక మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ శ్రమ్ పోర్టల్ ఒక ప్రత్యేకమైన డేటాబేస్, ఒక వెబ్ పోర్టల్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ముఖ్యంగా అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్న వారు ఎవరైతే ఉంటారో, అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఇందులో ఎన్రోల్ చేసుకోండి, ఇందులో మీరు లిస్టెడ్ కండి అని చెప్పేసి వారందరికీ కూడా ఒక యూనిక్ ఐడిని ఇచ్చే కార్యక్రమం. ఎందుకు యూనిక్ ఐడి అంటే ఎవరైతే ఈ శ్రమ్ పోర్టల్లో అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వారు ఉంటారో వారు ఏదైనా అనుకోని ప్రమాదాలకు గురైన అనుకోండి వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ప్రభుత్వం ఇచ్చేది. అండ్ అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం అనార్గనైజ్డ్ సెక్టార్ను ఉద్దేశించి ఏమైనా పథకాలు ప్రారంభించింది అనుకోండి, ఇందులో ఎవరైతే లిస్టెడ్ ఉన్నారో అంటే ఎవరైతే ఇందులో అప్లై చేసుకున్నారో, ఇందులో ఎవరైతే వారి యొక్క డేటాని మొత్తం కూడా పొందుపరిచారో వారికి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది అన్నట్టు. సో ఈ శ్రమ్ పోర్టల్ కేటగిరీ ఆఫ్ అనార్గనైజ్డ్ వర్కర్స్ ఏంటంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానివ్వండి,
మైగ్రేటరీ వర్కర్స్ కానివ్వండి అంటే వలస కార్మికులు, అండ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే చిన్న చిన్న చిరు వ్యాపారులు కానివ్వండి, అండ్ స్ట్రీట్ వెండర్స్ చిరు వ్యాపారులు, అండ్ డొమెస్టిక్ వర్కర్, అగ్రికల్చర్ వర్కర్స్ అండ్ అదర్ అన్ఆర్గనైజ్ సెక్టర్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇందులో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. మరి ఈరోజు ఎందుకు వార్తలు ఇచ్చిందంటే గడిచిన ఏప్రిల్ మంత్ ఎండింగ్ లోపల ఈ శ్రమ్ పోర్టల్లో 27 కోట్ల మంది ప్రజలు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారందరూ కూడా నమోదు చేసుకున్నారంట. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారు ప్రకటించడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఈ శ్రమ్ పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటి అంటారు, అదొకటే గుర్తుంచుకోండి సరిపోతుంది. ఏ మంత్రిత్వ శాఖ అంటారో, ముఖ్యంగా ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో అందరినీ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేసే వర్కర్స్ అన్ని కూడా లిస్ట్ చేయడానికి, వారికి ఒక యూనిక్ ఐడిని ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్, ఇన్సూరెన్స్, బీమా పథకాలన్నీ కూడా అమలవుతాయి అన్నట్టు అధికారికంగా. అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ఈ శ్రమ్ పోర్టల్, ఈ శ్రమ్ కార్డ్ టు బి యాక్సెప్టెడ్ అక్రాస్ ద కంట్రీ. ఈ శ్రమ్ కార్డ్ అనేది కూడా ఇస్తారు ఎవరైతే ఇందులో నమోదు చేసుకున్నారో వాళ్ళకి. అండ్ నెక్స్ట్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే ప్రమాదకరమైన ప్రాంతాలు ఉంటాయి, అక్కడ ఏదైనా యాక్సిడెంట్ చనిపోవడం జరిగింది అనుకోండి వారికి బీమా సౌకర్యం ఉంటుంది అన్నట్టు. అండ్ ₹2 lakh ఫర్ యాక్సిడెంటల్ డెత్ అండ్ పర్మనెంట్ డిజేబిలిటీ అండ్ 1 lakh ఫర్ పార్షియల్ డిజేబిలిటీ. And social security benefit to be delivered through its portal and helpful for state and central government while providing assistance during calamities and pandemics. పాండమిక్ సమయంలో కూడా వారికి ఆదుకోవడానికి అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఈ శ్రమ్ పోర్టల్ గురించి మనం ఇప్పటికి 4 times డిస్కస్ చేసాం. ఈరోజు ఒక స్టాట్స్ మాత్రం వార్తలు ఇచ్చింది. 27 crore అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అనే వాళ్ళు ఇప్పటివరకు ఇందులో నమోదు చేసుకున్నారంట. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ సుప్రీంకోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇటీవల సుప్రీంకోర్టులో ఒక ప్రత్యేకమైన పిల్ నమోదైంది. పిల్ అంటే ఇక్కడ యాక్రోనిమ్ ఏమని చెప్పచ్చు అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. పబ్లిక్ ప్రజా, ఇంట్రెస్ట్ ప్రయోజన, లిటిగేషన్ వాద్యం. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ రీడ్ ఇన్ బిట్వీన్ లైన్స్, మీకు అర్థం తెలిస్తే ఆటోమేటిక్ తెలుస్తుంది. ప్రజా ప్రయోజన వాద్యం అనేది ఇటీవల సుప్రీంకోర్టులో దాఖలైంది. ఆ సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యం దేనికి సంబంధించి అంటే సివిల్ సర్వీసెస్ అధికారులకి సంబంధించి. సివిల్ సర్వీసెస్ అధికారులు. సో సివిల్ సర్వీస్ అధికారులు అంటే యూపీఎస్సీ ద్వారా రిక్రూట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఐఏఎస్లు, ఐపీఎస్లు, వీళ్ళు ఎవరైతే ఉంటారో ఆల్ ఇండియా సర్వీస్ సంబంధించి వారు పదవీ విరమణ అంటే వారి యొక్క టెన్యూర్, వారి యొక్క పదవీ కాలం ముగియడం ఉన్నట్టు. రిటైర్మెంట్ అయిన తర్వాత పదవీ విరమణ ముగిసినా లేదంటే విఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా కూడా, స్వచ్ఛంద పదవీ విరమణ పొందినా కూడా వారికంటూ ఒక నిర్ణీత సమయం ఉండాలి. ఎందుకు? పదవీ విరమణ విఆర్ఎస్ తీసుకున్న తర్వాత ఒక నిర్ణీత సమయము వారు ఎలాంటి రాజకీయ ప్రవేశం చేయకుండా కూలింగ్ ఆఫ్ పీరియడ్ని విధించండి. కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటే పదవి విరమణ పొందిన సివిల్ సర్వీసెస్ అధికారులు గనక రాజకీయాల్లో రంగప్రవేశం చేయాలంటే నిర్ణీత సమయం, అది సంవత్సరమా 2 ఏళ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్గా ప్రత్యేకంగా ఒక నిబంధనను అమలు చేసే ఉద్దేశంలో ఒక పిల్లు దాఖలైంది. అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు రిటైర్మెంట్ అయినా లేదా విఆర్ఎస్ తీసుకున్నా కూడా ఇమ్మీడియట్ గా రాజకీయాల్లోకి రావడం అనేది తరచూ చూస్తూ ఉన్నాం. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయండి. వెంటనే సివిల్ సర్వీస్ అధికారులు ప్రజా సంగ్రామంలోకి నేరుగా రాకూడదు అని చెప్పేసి ప్రత్యేకంగా కూలింగ్ ఆఫ్ పీరియడ్ ని అమలు చేయండి అని చెప్పేసి ఒక పిల్ దాఖలైంది. దీని విషయంలో సుప్రీంకోర్టు స్పందన ఏంటంటే సివిల్ సర్వీసెస్ అధికారులు రాజకీయ ప్రవేశం చేయకుండా ఆపడం అనేది మేము చేయము. కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉండాలి అని చెప్పేసి మేము చెప్పలేము. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మరియు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పార్లమెంట్ ఆధారంగా ఏదైనా చట్టాలు చేసి గనక ఇలాంటి కూలింగ్ ఆఫ్ పీరియడ్ని కనుక తీసుకొస్తే మేము ఆపలేము. ఎందుకంటే ఈ అధికారం మా చేతిలో లేదని చెప్పేసి కూలింగ్ ఆఫ్ పీరియడ్ విషయంలో, కూలింగ్ ఆఫ్ అంటే నిర్ణీత కాలం, స్తబ్దుగా అంటే ఏంటంటే ఎలాంటి కూడా యాక్టివ్గా ఉండకూడదండి పాలిటిక్స్లో సివిల్ సర్వీసెస్ అధికారులు. దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వ్యాఖ్య, ఒక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ పార్లమెంట్ కానీ ఏదైనా చట్టాల రూపంలో తీసుకొస్తే మాత్రం దాన్ని మేము అడ్డుపలకలేమని కూడా చెప్పారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో సివిల్ సర్వీసెస్ అధికారులు ఎవరైతే ఉంటారో చాలా వరకు కూడా ఇమ్మీడియట్గా రాజకీయ ప్రవేశాలు జరుగుతున్నందుకు కొంతమంది వ్యక్తుల బృందం వాళ్ళు పిల్లు వేశారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ MIT, మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమెరికాకి సంబంధించిన ఒక ప్రముఖ ఇన్స్టిట్యూషన్, టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్ వారు ఇటీవల ఒక ఇన్నోవేషన్తో వార్తలు ఇచ్చారు. ఆ ఇన్నోవేషన్ దేనికి సంబంధించి అంటే వాటర్ ఫిల్టరేషన్కి సంబంధించి. సో నీటికి సంబంధించిన ఫిల్టరేషన్కి సంబంధించి జస్ట్ 10 kg వెయిట్ ఉండే ఒక పోర్టబుల్ డివైస్ని కనుగొని వార్తలు ఇచ్చారు MIT శాస్త్రవేత్తలు. ఇది కామన్గా మెంబ్రెయిన్ ఆధారంగా ఫిల్టర్ చేయదంట, ఫిల్టర్స్ ఉండవంట. కానీ ఎలక్ట్రిసిటీ ఆధారంగా పనిచేసే ఒక ప్రత్యేకమైన ఫిల్టర్. అందులో ఉండే టెక్నాలజీ ఏంటంటే
అయాన్ కాన్సన్ట్రేషన్ పోలరైజేషన్. ఇది గుర్తుంచుకోండి. అయాన్స్ ఏవైతే ఉంటాయో ఎలక్ట్రిసిటీ ఆధారంగా పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్ వీటన్నిటిని కూడా సపరేషన్ చేసే వరకు నీరు అనేది శుభ్రం అవుతుందని చెప్పేసి అయాన్ కాన్సన్ట్రేషన్ పోలరైజేషన్ పేరిట ఒక ప్రత్యేకమైన ప్రొసీజర్ ఆధారంగా టెక్నిక్ ఆధారంగా పోర్టబుల్ డీసాలినేషన్ యూనిట్ ని ఏ ఇన్స్టిట్యూషన్ శాస్త్రవేత్తలు తీసుకువచ్చారంటే MIT మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని గుర్తుంచుకోండి. నీటి శుభ్రతకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించి అన్ని ఆర్టికల్స్లో కూడా కవర్ అవుతుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో నీటికి సంబంధించి వాటర్ ఫిల్టరేషన్ సంబంధించి చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే సముద్రం నీరు ఏవైతే ఉంటాయి ఉప్పగా ఉంటాయి, సముద్రం నీరు చాలా ఉంటాయి కానీ మనం తాగలేం. సముద్రపు నీటిని కూడా పరిశుభ్రంగా తాగే విధంగా తయారు చేయవచ్చు అంట. అంటే ఎట్లా అంటే అయాన్స్ అనేది సపరేట్ చేయడం జరుగుతుందట, పాజిటివ్ అయాన్, నెగిటివ్ అయాన్. కానీ ఇక్కడ ఎలాంటి మెంబ్రెన్స్ ఫిల్టర్స్ అనేవి ఉండట ఎలక్ట్రిసిటీ ఆధారంగా తయారు చేసే అయాన్ కాన్సన్ట్రేషన్ పోలరైజేషన్ టెక్నిక్ ఆధారిత పోర్టబుల్ డీసాలినేషన్ యూనిట్ అనగానే MIT అంటే మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని గుర్తుంచుకోండి సరిపోతుంది, అమెరికా శాస్త్రవేత్తలు. నెక్స్ట్ అసోమియా అనే ఒక స్పోర్ట్స్ జర్నల్ వార్తలు ఇచ్చింది. అసోమియా గుర్తుంచుకోండి. అసోమియా అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించి స్పోర్ట్స్ జర్నల్ అంటే క్రీడా పత్రిక అని గుర్తుంచుకోండి. క్రీడలకు సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే దేశంలోనే మొట్టమొదటి క్రీడా పత్రిక అసోమియా 1923 జూలై 1వ తేదీ నుండి ప్రారంభమైందంటే ఇప్పుడు రానున్న 100th సెలబ్రేషన్ సెంచరీ సెలబ్రేషన్స్తో వార్తలు ఇచ్చింది అసోమియా. దీనికి సంబంధించి జూలై మాసం వరకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా అసోమియాకి ఈ 100 సంవత్సరాల్లో జరిగిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ కూడా మేము ముద్రిస్తూ ఉంటాం రోజుకొకటి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో కదా భారత ప్రభుత్వం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇచ్చినట్టు ఈ 100 years సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించి ఈ పత్రిక ఉద్దేశించింది కాబట్టి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయి, ఎడిటోరియల్స్ ఏవైతే ఉంటాయో ప్రత్యేకంగా తీసుకొస్తామని చెప్పేసి వార్తలు ఇచ్చారు. జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసోమియా అనే ఒక స్పోర్ట్స్ జర్నల్ ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే అస్సాం. అండ్ అసోమియా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక పత్రిక వార్తల నుంచి ప్రత్యేకత ఏంటంటే ఇది దేశంలోనే మొట్టమొదటి క్రీడలకి సంబంధించిన ఒక పత్రిక, ఒక జర్నల్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అమెరికాకి సంబంధించి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA అంటాం, US FDA. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. అదేంటంటే బ్యాన్ ఆన్ మెంథాల్ అండ్ ఫ్లేవర్డ్ సిగరెట్స్ అని చెప్పేసి మెంథాల్ ఆధారిత లేదా ఫ్లేవర్ ఆధారితంగా తయారు చేసిన సిగరెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాన్ చేయడానికి ప్రపోజ్ చేశారు FDA. అమెరికా ప్రభుత్వానికి కొన్ని ప్రత్యేకమైన సూచనలు చేశారు. ఎందుకంటే యాక్చువల్గా మెంథాల్ బేస్డ్ ఫ్లేవర్ సిగరెట్ అనగానే ప్రపంచంలో మొదటిసారి 2012 సంవత్సరంలో బ్రెజిల్ తీసుకొచ్చింది. బ్రెజిల్లో అమల్లోకి వచ్చాయి మెంథాల్ అండ్ ఫ్లేవర్డ్ సిగరెట్స్. అంటే ఏంటంటే కామన్గా సిగరెట్స్ ఉంటాయి కదా, ధూమపానం ఏదైతే ఉంటుందో ఆ సిగరెట్స్ అనేవి స్మోకింగ్ చేసినప్పుడు కొంత ఇచ్చింగ్ కాకుండా అందులో ఫ్లేవర్స్ యాడ్ చేస్తూ ఉంటారు. అందులో మెంథాల్ అనేది కొంత కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఆటోమేటిక్గా ఈ కూలింగ్ ఎఫెక్ట్ కంఫర్టబుల్ ఉండేసరికి అడిక్షన్ అనేది పెరిగిపోతుంది, ముఖ్యంగా పొగాకు అలవాటు పడిపోతున్నారని చెప్పేసి భావించి అమెరికాకి సంబంధించిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు ఏం చెప్పారంటే మెంథాల్ ఫ్లేవర్డ్ సిగరెట్స్ మొత్తాన్ని కూడా నిషేధించే ప్రయత్నం చేయండి అని చెప్పేసి ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. మరి భారతదేశంలో ఈ సిగరెట్స్ పైన బ్యాన్ విధించారు భారత ప్రభుత్వం. ఏ సంవత్సరం అంటే 2019 ఈ సిగరెట్స్ బ్యాన్ 2019 భారత ప్రభుత్వం, ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అన్నట్టు. అండ్ భారతదేశంలో మాత్రం ఈ ఫ్లేవర్డ్ సిగరెట్స్ అనేవి ఇప్పటికీ కూడా అమల్లో ఉన్నాయి. ఫ్లేవర్డ్ సిగరెట్స్ అంటే మనకు సిగరెట్ తాగే వాళ్ళకు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయని అనుకోని అందులో ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా మెంథాల్ అనేది ఫేమస్. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో ఒక ప్రైవేట్ బ్యాంక్ వార్తలు ఇచ్చింది. భారతీయ ప్రైవేట్ బ్యాంక్ ICICI బ్యాంక్. సో ICICI బ్యాంక్ దేశంలోనే మొట్టమొదటిసారి డిజిటల్ ఎకోసిస్టమ్ ఫర్ MSMEs ఓపెన్ ఫర్ ఆల్ అనే ఒక ఇనిషియేటివ్ తో వార్తలు ఇచ్చింది. ఓపెన్ ఫర్ ఆల్ InstaOD అనే ఒక ఇనిషియేటివ్ తో వార్తలు ఇచ్చింది. సో ఈ టాపిక్ ఏంటంటే
ఐసిఐసిఐ బ్యాంక్ భారతదేశంలో ప్రైవేట్ సెక్టార్లో లార్జెస్ట్ బ్యాంకింగ్ గా చెప్పుకోవచ్చు. అలాంటి ఐసిఐసిఐ బ్యాంక్ భారతదేశంలోని ఎంఎస్ఎంఈ సెక్టార్ కి ప్రోత్సాహం చేయూతని ఇవ్వడానికి, ఎంఎస్ఎంఈ అంటే ఏంటి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో భారతదేశంలో వాటికి ఓడి సౌకర్యాన్ని కల్పించడానికి. ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్. ఎగ్జాంపుల్, నాకు ఒక చిన్న పరిశ్రమ ఉందనుకోండి, నా పరిశ్రమ యొక్క ఆర్థిక పరమైన అవసరాలను తీర్చుకోవడానికి నా పరిశ్రమకి సంబంధించి, నా చిన్న పరిశ్రమకి సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, నా కంపెనీకి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ని ఏ బ్యాంక్ నుండి అయితే నిర్వహిస్తానో వారి దగ్గరికి వెళ్ళేసి నేను ఓడి కోసం అప్లై చేస్తాను. వారు ఏం చేస్తారు, నా కంపెనీకి వస్తున్న ప్రాఫిట్స్ కానివ్వండి, నా కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, వాటన్నిటికి సంబంధించిన అధికారిక సమాచారం వారికి ఉంటుంది, బ్యాంక్ వారికి ఉంటుంది కదా, దాని ఆధారంగా నాకు ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారు. ఏదైనా నాకు అత్యవసరంగా కానివ్వండి, నా పరిశ్రమకి సంబంధించి ఆర్థిక పరమైన సాయం కావాలంటే నా కన్సర్న్డ్ బ్యాంక్కి మాత్రమే వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాంటిది దేశంలోనే మొట్టమొదటిసారి ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించి భారతదేశంలో ఏ ఎంఎస్ఎంఈకి సంబంధించి అయినా, ఏ పరిశ్రమ అయినా, ఏ బ్యాంకుల్లో వారికి సంబంధించిన అకౌంట్ ఉన్నా కూడా, ఎలాంటి బ్యాంకులో అకౌంట్ ఉన్నా కూడా ఐసిఐసిఐ వారు ఏం చెప్తారట అంటే వీరికి ఓడి సౌకర్యాన్ని కల్పిస్తారంట. అంటే ఓడి సౌకర్యాన్ని కల్పించాలంటే ఐసిఐసిఐ బ్యాంకులో అకౌంట్ అనేది, సేవింగ్స్ అకౌంట్ అనేది, కరెంట్ అకౌంట్ అనేది ఉండాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఓపెన్ ఫర్ ఆల్ అనే ఒక ఇనిషియేటివ్ గా పేపర్లెస్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని కలిగించడానికి ఐసిఐసిఐ బ్యాంక్ ఈరోజు వార్తలు నిలిచింది. సో అలా దేశంలోనే మొట్టమొదటిసారి ఎంఎస్ఎంఈ సెక్టార్ ని ఆదుకోవడానికి ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉంటాయో, పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వారికి సంబంధించిన కన్సర్న్డ్ బ్యాంక్ ఏదైనా కూడా, సో ఐసిఐసిఐ బ్యాంక్ ఏం చెప్తుంది, ఓడి ఫెసిలిటీని మీకు కల్పించడం జరుగుతుంది. అప్ టు 25 lakhs వరకు ఓడి ఫెసిలిటీ ఇస్తామని చెప్పేసి దీనికి ఏమని పేరు పెట్టారు, ఓపెన్ ఫర్ ఆల్ ఇన్స్టా ఓడి ఫెసిలిటీ అని గుర్తుంచుకోండి. సో దేశంలోనే ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ ఎకో సిస్టమ్ ఫర్ ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ విషయానికి వస్తే భారతదేశంలో పరిశ్రమల రంగంలో పనిచేస్తున్న వారు 100 మంది అనుకుంటే అందులో ఆల్మోస్ట్ 80% కార్మికులు ఎవరైతే ఉంటారో, పరిశ్రమ రంగంలో ఉపాధి పొందుతున్న వారు ఎవరైతే ఉంటారో ఎంఎస్ఎంఈ సెక్టార్ నుండి పొందడం జరుగుతుంది. సో ఇటీవల ఎంఎస్ఎంఈ సెక్టార్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఉద్యమ పోర్టల్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అలా ఎంఎస్ఎంఈకి సంబంధించి ఒక ప్రైవేట్ బ్యాంక్ తీసుకున్న చొరవ అనేది మనం మ్యాక్సిమం ప్రశంసించవచ్చు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సీసీ కెమెరాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంతో వార్తలు ఇచ్చింది. సీసీ కెమెరా దేనికి సంబంధించి అంటే ఇక్కడ స్టాట్స్ ఉన్నాయి, కొంచెం చూద్దాం. సో వాహనాల్లోనూ జాతీయ సగటు కన్నా ఎక్కువ, అంటే భారతదేశంలో పోలీసు వాహనాలు ఏవైతే ఉంటాయో పోలీసు వాహనాల్లో కూడా జాతీయ సగటు కంటే తెలంగాణలో ఎక్కువనే అంట. సో ఈ నివేదికను తయారు చేసిన వారు BPRD వారు ఒక నివేదికను విడుదల చేశారు. ఇక్కడ డాటా ఏంటంటే పోలీసు శాఖ ఆధునికీకరణలో తెలంగాణ ప్రశంసనీయమైన స్థానంలో ఉంది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అత్యధికంగా, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఫిక్సేషన్ చేసిన CCTVలు ఏవైతే ఉంటాయో సర్వేలెన్స్ కోసం, సో పోలీసులకి సంబంధించి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అత్యధికంగా సీసీ కెమెరాలు నిర్వహిస్తున్న రాష్ట్రంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందంట. అదే పోలీస్ డిపార్ట్మెంట్లో సిబ్బంది సంఖ్యలను గనక పోల్చుకున్నప్పుడు పెద్ద రాష్ట్రాల కేటగిరీలో అత్యధికంగా వాహనాలు ఉన్నది కూడా తెలంగాణ రాష్ట్రంలోనే అంట. సో ఇక స్నేహపూర్వక పోలీసింగ్ అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ లో తెలంగాణ ప్రత్యేక గుర్తింపు పొందింది అని చెప్పేసి దేశంలో పోలీసు సిబ్బంది సంఖ్య, ఖాళీలు, మౌలిక సౌకర్యాలు మరియు అనుసరిస్తున్న విధానాలకు సంబంధించి ఒక సంస్థ, ఆ సంస్థ ఏంటంటే బోర్డ్ ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, BPRD అంటారు. సో బోర్డ్ ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వారు ఒక నివేదికను ఇచ్చారు. అందులో ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు దేశంలోనే హైయెస్ట్ లో తెలంగాణ ఉన్నాయంట. అంటే దేశంలో అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో పనిచేసిన CCTVలు కనుక అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో హైయెస్ట్. అండ్ పెద్ద రాష్ట్రాలు కనుక కన్సిడర్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ లో వాహనాలు ఉంటాయి కదా, సో పోలీసు సౌకర్యం కోసం పనిచేసిన వాహనాలు ఏవైతే ఉంటాయో అందులో దేశంలోనే టాప్ అంట. సో ఈ నివేదికను విడుదల చేసిన వారు ఏంటంటే పోలీస్ సంబంధించి ఎప్పుడైనా ఈ నివేదికను వార్తలు నిలుస్తుంది. బోర్డ్ ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్స్ స్మార్ట్ పోలీసింగ్ల పేరుతో తాజాగా ఒక నివేదికను విడుదల చేసిందంట. సో ఇందులో 2021 జనవరి 1 నాటికి దేశంలోని పోలీసు బలగాల స్థితిని గతంలో ఇందులో వివరించడం జరిగింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 12 పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయంట. సో 9తో తెలంగాణ 2వ స్థానంలో ఉందట. అత్యధిక పోలీస్ కమిషనరేట్లు ఏ రాష్ట్రంలో ఉన్నాయట అంటే దేశంలో మహారాష్ట్ర 12, సెకండ్ ప్లేస్ వచ్చేసి తెలంగాణ 9. అండ్ రాష్ట్రంలో మంజూరైన పోలీసు సిబ్బంది సంఖ్య 82,613
కాగా ప్రస్తుతం 59,73 మంది పోలీసులు తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారంట. అండ్ మహిళా పోలీసుల సంఖ్య 4,742. మొత్తం పోలీసు సిబ్బందిలో వీరి వాటా 8.03% అంట. సో జాతీయ సగటు ఎంత ఉందంట అంటే 10.49 ఉందంట. అండ్ రాష్ట్రంలో ప్రతి 636.96 మంది జనాభాకు ఒక పోలీసు చొప్పున ఉన్నారంట. అలాగే ప్రతి 3,940.11 మంది మహిళలకు ఒక మహిళా పోలీసు ఉన్నారంట. సో ఈ నివేదికకు సంబంధించి గణాంకాలను చూడండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఇక్కడ డేటా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ డేటా పైన ఫోకస్ చేయండి. రానున్న పోటీ పరీక్షలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నోటిఫికేషన్స్ మనం చూస్తున్నాం. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్స్, గ్రూప్ 1 కానివ్వండి, ఇలాంటి పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఇలాంటి డేటాల పైన కూడా ప్రశ్నలు రావచ్చు. ఎంతమంది పోలీసులకు ఎంతమంది జనాభా, ఈ విధంగా ఎన్ని సీసీ కెమెరాలు, అండ్ అత్యధిక పోలీస్ కమిషనరేట్లో టాప్ ప్లేస్ ఏంటి, తెలంగాణ స్థానం ఎంత, ఇలాంటివి అడగవచ్చు. సో ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో సెపా అగ్రిమెంట్ మరొకసారి వార్తలో నిలిచింది. సెపా అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సెపా అగ్రిమెంట్ అనగానే ఇండియా, యుఏఈ గుర్తుకు రావాలి. గడిచిన ఫిబ్రవరి 18వ తేదీన మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసాం. ఆ రోజున భారతదేశానికి యుఏఈ ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం. ఇందులో భాగంగా ఒక ఐఐటి కూడా మనకు యుఏఈలో ఏర్పాటు కానుంది, దుబాయ్లో అని చెప్పాను. సో ఇందులో భాగంగా సెపాకి సంబంధించి కొన్ని ఇనిషియేటివ్స్ ఏంటంటే $100 బిలియన్ బైలాటరల్ ట్రేడ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాయట రెండు ప్రభుత్వాలు కూడా, రెండు దేశాల మధ్య నెక్స్ట్ 5 years లో. సో ఇక్కడ ఎందుకు మరొకసారి సెపా అగ్రిమెంట్ వార్తలు ఇచ్చిందంటే లాస్ట్ మే 1 నుండి సెపా అనేది అందుబాటులోకి వచ్చిందంట. సెపా అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి మాసంలో జరిగిన ఒప్పందం మే మాసం నుండి రెండు దేశాల మధ్య యుఏఈ, ఇండియా మధ్య అమల్లోకి వచ్చింది. యుఏ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్. సో అలా 7 ఎమిరేట్స్ కలిస్తే ఒక యుఏఈ అన్నట్టు. సో యుఏఈ, ఇండియా మధ్య సెపా. ఈ సెపా పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. కమింగ్ 5 years లో టార్గెట్ ఎంత అంటే రెండు దేశాల మధ్య ట్రేడ్ టార్గెట్ $100 బిలియన్ అని గుర్తుంచుకోండి. సో ఏవైతే ఉంటాయో ఇక్కడ ఐఐటి యుఏఈలో ఏర్పాటు కాబోతోంది. భారతదేశానికి పరిమితమైన ఐఐటీలు ఏవైతే ఉంటాయో మొదటిసారి భారతదేశం వెలుపల యుఏఈలో ఏర్పాటు కానుంది. ఇలాంటి అంశాలన్నీ కూడా మనం సెపా అగ్రిమెంట్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0, అర్బన్ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ మిషన్. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ద్వారా ప్రారంభించడం జరిగింది. ఏంటంటే నేషనల్ బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్. సో భారతదేశంలో బిహేవియరల్ చేంజ్ అంటే పరిశుభ్రంగా వాతావరణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ప్రతి వ్యక్తికి కూడా ఒక ప్రత్యేకమైన ప్రవర్తనను కలిగించే ఒక అవగాహన కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వారు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ గుర్తుంచుకోండి సరిపోతుంది. స్వచ్ఛ భారత్ అనగానే మనకు కన్సర్న్ మినిస్ట్రీ ఏంటి అంటారు, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే ఫస్ట్ పర్సన్ సుమన్ బెర్రీ గారు ఈరోజు వార్తలు నిలిచారు. సుమన్ బెర్రీ గారు. సో నీతి ఆయోగ్కి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో నీతి ఆయోగ్కి వైస్ చైర్పర్సన్గా ఉపాధ్యక్షులుగా ఇటీవల ఎవరు వార్తలు ఇచ్చారు, ఎవరు నియమితులతో వార్తలు ఇచ్చారు, సుమన్ బెర్రీ గారు. ఇప్పటి వరకు నీతి ఆయోగ్కి సంబంధించి ఈ పదవిలో సో యాక్టివ్ రోల్ అన్నట్టు ఈ పదవిలో ఉన్నవారు రాజీవ్ కుమార్ గారు. తన స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఇట్లా నియమించిందని చెప్పేసి మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేశాము. తను ఈ గడిచిన మే 1వ తేదీ నుండి తన పదవిని స్వీకరించడం జరిగింది. సో సుమన్ బెర్రీ అనగానే నీతి ఆయోగ్ అని గుర్తుంచుకోండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో సుమన్ బెర్రీ, నీతి ఆయోగ్ ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్కి వైస్ చైర్పర్సన్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అమెరికాకి సంబంధించి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో అమెరికాకి సంబంధించి కేంద్రీయ నిఘా సంస్థ, అమెరికా నిఘా సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థకి సంబంధించి సో హెడ్గా చీఫ్గా నియమితులతో వార్తలు ఇచ్చే పర్సన్ నందమూల్ చందని గారు. పేరు గుర్తుంచుకోండి, నందమూల్ చందని గారు సిఐఏగా అమెరికా సిఐఏకి హెడ్గా నియమితులతో వార్తలు ఇచ్చారు. జో బైడెన్ గారు నియమించడం జరిగింది. సో ఇతని యొక్క ప్రత్యేకత ఏంటంటే అమెరికాకి సంబంధించి మనకెందుకు ఇంపార్టెంట్ అంటే సో భారత సంతతి వ్యక్తి. తను 1979 నుండి 1987 వరకు భారతదేశంలోని విద్యాభ్యాసం పూర్తి చేశారు ఢిల్లీలో. సో అలాంటి ప్రముఖ వ్యక్తి, భారత సంతతి వ్యక్తి, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి నందమూల్ చందని అమెరికా నిఘా సంస్థ ఏదైతే ఉందో అందులో కీలక పాత్రలో నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. అలా ఇటీవల అమెరికా అధ్యక్షులుగా జో బైడెన్ గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా చాలా మంది భారత సంతతి వ్యక్తులను
ముఖ్య పాత్రలకు ముఖ్యమైన పదవులకు నియమించడం జరిగింది. అలా చాలా మంది ఇటీవల ఈ మంత్లోనే మనం చూసాము. ఏప్రిల్ లాస్ట్ వీక్లో మనకి పునీత్ తల్వార్ గారు కానివ్వండి, రచనా సచ్దేవ్ గారు కానివ్వండి, ఇటీవల కాలంలో ఎవరైతే ఇలా వార్తలు ఇచ్చారో మనకు షెఫాలి రజ్దాన్ దుగ్గల్ గారు కానివ్వండి, వివిధ దేశాలకు అమెరికా నుండి రాయబారులుగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో అమెరికాలో భారత సంతతి వ్యక్తులు ప్రముఖ పాత్రలు, ప్రముఖ పదవికి ఎవరైతే వార్తలు ఇచ్చారో అవన్నీ ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్ వినయ్ మోహన్ క్వాత్రా. సో వినయ్ మోహన్ క్వాత్రా గారు ఫారెన్ సెక్రటరీగా సో విదేశీ మంత్రిత్వ శాఖకి సంబంధించి కార్యదర్శిగా నిన్నటి రోజున తను పదవిని స్వీకరించడం జరిగింది. కార్యదర్శిగా యాక్చువల్గా తన గురించి లాస్ట్ 15 daysలో మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. సో తన యొక్క పదవి బాధ్యతలు నిన్నటిలోనే స్వీకరించడం జరిగింది. సో వినయ్ మోహన్ క్వాత్రా గారు 1998 IAS అధికారి అని గుర్తుంచుకోండి. సో వినయ్ మోహన్ క్వాత్రా గారు ఫారెన్ సెక్రటరీగా పదవిలో ఇటీవల నియమితులయ్యారు. తన పదవి బాధ్యతలు నిన్నటిలోనే స్వీకరించడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్కి సంబంధించి. సో సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ప్రస్తుతం భారతదేశంలో విదేశాంగ మంత్రిగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లేదా ఫారిన్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ నెక్స్ట్ సంగీతా సింగ్ గారు 1986 క్యాడర్ సంబంధించి IRS అధికారి, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారి. సో CBDT సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి. సెంట్రల్ బోర్డు కేంద్ర సంస్థ. సో సెంట్రల్ బోర్డు దేనికోసం? డైరెక్ట్ ట్యాక్సెస్ కోసం. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ప్రత్యక్ష పన్నులు. ఎగ్జాంపుల్ ప్రత్యక్ష పన్నులు అంటే ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, కార్పొరేట్ ట్యాక్స్ కానివ్వండి, ప్రత్యక్షంగా మనము చెల్లించేవి, మన ఆదాయం పైన చెల్లించేది ఇన్కమ్ ట్యాక్స్ అన్నట్టు. సో అలా CBDT సంస్థకి ఇన్ఛార్జ్ హెడ్గా, CBDTకి సంబంధించి ఇన్ఛార్జ్ హెడ్గా 1986 క్యాడర్ IRS అధికారిని సంగీతా సింగ్ గారిని భారత ప్రభుత్వం నియమించడం జరిగింది మహాపాత్ర గారి స్థానంలో. జస్ట్ గుర్తుంచుకోండి, సంగీతా సింగ్ గారు అనగానే CBDT అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ PV సింధు ఇటీవల ముగిసిన ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకాన్ని గెలుపొంది వార్తలు నిలిచింది. కాంస్యం గెలుపొందింది PV సింధు. మన తెలుగు క్రీడాకారిణి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 2 సార్లు ఒలింపిక్స్లో మనకు పథకాన్ని సాధించిన ఒక మహిళా క్రీడాకారిణి. సో PV సింధు ఇటీవల ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో తను ఆడిన సెమీఫైనల్ ఎవరితో అంటే అకానే యమగూచి జపాన్కి సంబంధించిన క్రీడాకారిణి, ప్రస్తుతం 2nd సీడ్ క్రీడాకారిణి. సో అకానే యమగూచి పైన PV సింధు ఓడిపోవడం జరిగింది. సో ఓడిపోయినప్పటికీ కూడా కాంస్య పథకంతో సరిపెట్టుకోవడం జరిగింది. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం గెలిచిన PV సింధు అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం రిపోర్టింగ్ ఇండియా అనే ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. రిపోర్టింగ్ ఇండియా మై 70-year జర్నీ యాజ్ ఏ జర్నలిస్ట్ అనే ఒక పుస్తకం. ఈ పుస్తకం యొక్క ఆథర్ ఎవరంటే ప్రేమ్ ప్రకాష్ గారు రాసిన పుస్తకం. సో ప్రముఖ జర్నలిస్ట్ రాసిన పుస్తకం మై 70-year జర్నీ యాజ్ ఎ జర్నలిస్ట్, 70 సంవత్సరాల నా యొక్క జర్నలిస్ట్ పాత్ర అని చెప్పేసి ఒక పుస్తకం రిపోర్టింగ్ ఇండియా. సో చాలా ప్రత్యేకతగా వార్తలు ఇచ్చింది, చాలా వరకు కూడా ఆదరణ పొందుతున్న పుస్తకం. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు లాంచ్ చేయడం జరిగింది. సో రిపోర్టింగ్ ఇండియా మై 70-year జర్నీ యాజ్ ఎ జర్నలిస్ట్, ఆథర్ ఎవరు అంటారు? ప్రేమ్ ప్రకాష్ గారు అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా మనం చూస్తే కర్ణాటక రాష్ట్రానికి మహారాష్ట్రకి మధ్య వివాదాస్పదంగా వార్తలు ఇచ్చిన బెలగాం మరొకసారి వివాదాస్పదమై వార్తలు ఇచ్చింది. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఈ టాపిక్ని ఎలా అడుగుతారంటే ఇటీవల తరచూ వివాదాస్పద ప్రాంతంగా వార్తలు ఇచ్చిన బెలగాం ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? కర్ణాటక రాష్ట్రంలో ఉంది. మరి ఎందుకు వివాదాస్పదం అవుతుందంటే కర్ణాటక రాష్ట్రం కన్నడిగ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా బెలగాంలో ఎక్కువగా మరాఠీ మాట్లాడేవారు ఉంటారు. అలా మహారాష్ట్రకి సంబంధించి ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఇక్కడ వర్కౌట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ శ్రమ్ పోర్టల్ గడిచిన సంవత్సరం మనకు ఆగస్టు 26వ తేదీన 2021 సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారి ఆధ్వర్యంలో ప్రారంభించబడిన ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ కి సంబంధించిన ఒక పోర్టల్ ఈ శ్రమ్ పోర్టల్. ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికి 27 కోట్ల మంది ఇందులో నమోదు చేసుకున్నారని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారు ప్రత్యేకంగా కొన్ని గణాంకాలను విడుదల చేశారు. అండ్ నెక్స్ట్ సుప్రీంకోర్టుకి సంబంధించి కూలింగ్ ఆఫ్ పీరియడ్ సివిల్ సర్వీసెస్ అధికారులు ఎవరైతే ఉంటారో పదవీ విరమణ పొందిన సివిల్ సర్వీసెస్ అధికారులు రాజకీయాల్లో ఇమ్మీడియట్ గా కూడా రంగప్రవేశం చేయకుండా ఆపాలి, కూలింగ్ ఆఫ్ పీరియడ్ ని ప్రకటించాలని చెప్పేసి సుప్రీంకోర్టులో దాఖలైన బిల్ ఏదైతే ఉంటుందో ఆ బిల్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలకమైన ఆదేశాలు. అండ్ MIT మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికాకి సంబంధించి ఐరన్ కాన్సన్ట్రేషన్ పోలరైజేషన్ టెక్నిక్ ఆధారిత
పోర్టబుల్ డీసాలినేషన్ యూనిట్ అనేది ఒక పోర్టబుల్ డీసాలినేషన్ యూనిట్ని సృష్టించి వార్తలు ఇచ్చారు శాస్త్రవేత్తలు వాటర్ ఫిల్టరేషన్ సంబంధించి అయాన్ సపరేషన్ ఆధారంగా. అండ్ నెక్స్ట్ అసోమియా అనే ఒక స్పోర్ట్స్ జర్నలిజం వార్తలు ఇచ్చింది. అస్సాం రాష్ట్రానికి సంబంధించి 100 సంవత్సరాల చరిత్ర ఉన్న క్రీడా పత్రికను గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మెంతాల్ మరియు ఫ్లేవర్డ్ సిగరెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నిషేధించడానికి యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు అమెరికా ప్రభుత్వానికి కొన్ని కీలకమైన సూచనలు చేయడం జరిగింది. అండ్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ ఎకోసిస్టమ్ ఫర్ ఎంఎస్ఎంఈస్. సో ఇన్స్టాఓడి ఓపెన్ ఫర్ ఆల్ అనే ఒక ఇనిషియేటివ్తో దేశంలో మొట్టమొదటిసారి ఒక ప్రైవేట్ బ్యాంక్ ప్రత్యేకంగా నాన్ బ్యాంక్ కస్టమర్స్కి కూడా, నాన్ బ్యాంక్ అంటే వారి బ్యాంకులో కస్టమర్స్ కానప్పటికీ కూడా ఓడి సౌకర్యం, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఇచ్చే ఒక ప్రత్యేకమైన చొరవ. అండ్ సీసీ కెమెరాల్లో తెలంగాణకి అగ్రస్థానం అని చెప్పేసి ఇటీవల వార్తలు ఇచ్చిన బోర్డ్ ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వారు విడుదల చేసిన డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్స్ అండ్ స్మార్ట్ పోలీసింగ్ అనే నివేదికలు వార్తలు ఇచ్చాయి. ఇందులోని గణాంకాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ సెపా కాంప్రహెన్సివ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఇండియా యూఏకి సంబంధించి నిన్నటి నుండి అమల్లోకి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.4. సో ఇక్కడ మనకి నేషనల్ బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్ ప్రారంభించడం జరిగింది కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. అండ్ నెక్స్ట్ వార్తల వ్యక్తుల విషయానికి వస్తే సుమన్ బెరీ గారు నీతి ఆయోగ్కి సంబంధించి కీలక పాత్రని తను పదవిని స్వీకరిస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ నందమూల్ చందని గారు భారత సంతతి వ్యక్తి, అమెరికాలో సెటిలర్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ అమెరికా కేంద్రీయ నిఘా సంస్థకి కీలక పాత్రలో హెడ్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. అండ్ వినయ్ మోహన్ క్వాత్రా గారు ఐఆర్ఎస్ అధికారి, 1998 సీనియర్ ఐఆర్ఎస్ అధికారి, ఇటీవల ఫారెన్ సెక్రటరీగా పదవిని స్వీకరించడం జరిగింది. అండ్ సంగీత సింగ్ గారు 1986 ఐఆర్ఎస్ అధికారి, ఇటీవల సిబిడిటికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించి హెడ్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. అండ్ పివి సింధు ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకాన్ని గెలుపొంది వార్తలు ఇచ్చారు. ఎవరిపైన అంటే అకానే యమగుచి పైన సెమీఫైనల్లో. సో వార్తలు నిలిచిన పుస్తకం విషయానికి వస్తే పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు విడుదల చేసిన రిపోర్టింగ్ ఇండియా మై 70-year జర్నీ యాజ్ ఎ జర్నలిస్ట్ అనే ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. ఆథర్ అంటే ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ప్రేమ్ ప్రకాష్ గారు. సో ఇవి ఈరోజు మనకు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.